పరాశర సంహితలో పరాశర మహర్షి చెప్పిన శ్లోకం. ఈ శ్లోకం చెప్పడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈ శ్లోకాన్ని మనసులో మననం చేసుకోవాలి. ప్రదక్షిణం పూర్తయ్యాక ఆంజనేయ స్వామి ఎదురుగుండా నిలబడి ఈ శ్లోకాన్ని జపించి మళ్ళీ ప్రదక్షిణ చేయాలి. ఇలా ఎన్నిసార్లు ప్రదక్షిణ చేస్తారో అన్నిసార్లు ఆంజనేయ స్వామి ముందు ఈ శ్లోకం చెప్పి ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు రామనామ భజన కూడా చేయకూడదు. ప్రదక్షిణం చేసేటప్పుడు గర్భిణీ స్త్రీలు ఎలా అయితే తిరుగుతారో అలా తిరగాలి. ప్రదక్షిణాలు ఎప్పుడు 1, 3, 5, 7, 9, 16, 21, 108 సంఖ్యల్లో మాత్రమే చేయాలి. పరాశర మహర్షి చెప్పిన శ్లోకం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణాత్కప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. మీ జీవితంలో తీరనిది ఏమైనా ఉంటే మీ చేతిలో పసుపు కొమ్మలు కానీ ఒక్కలు కానీ పెట్టుకుని తిరుగుతూ 108 సార్లు ఒక పళ్ళెంలో ఒక్కొక్కటిగా వేయాలి.